ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమల దర్శనానికి ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే అందరు భక్తులు అడిగే దర్శనానికి సంబంధించిన ముఖ్యమైన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఆగస్టు 11వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 86,604 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 31,536 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,89,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనానికి కూడా 1 గంట సమయం అనేది పడుతోంది. మొత్తం మీద ప్రస్తుతం భక్తుల యొక్క రద్దీ అనేది నిన్నటి కంటే తగ్గిందండి, సాధారణంగా కొనసాగుతోంది. ఫ్రీ దర్శనానికి వెళ్లే భక్తులు 12 గంటల పాటు కంపార్ట్మెంట్లలో వేచి ఉండాలి. దీన్ని బట్టి దర్శనానికి వచ్చే భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను కూడా తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు నవంబర్ నెలకు 300 రూపాయల దర్శనం టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు అని అడిగారండి. 2024 అక్టోబర్ వరకు ప్రస్తుతం దర్శన టికెట్లన్నీ విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి నవంబర్ నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను ఈ ఆగస్ట్ నెల చివరి వారంలో విడుదల చేస్తారండి. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే తిరుపతిలో తిరుమల రూమ్స్ బుక్ చేసుకోవచ్చా, ప్లేస్ చెప్పండి అని అడిగారండి. లేదండి, తిరుపతిలోని రూమ్స్ తిరుపతిలో బుక్ చేసుకోవాలి. కొండపైన తిరుమలకి సంబంధించిన రూమ్స్ కొండపైన బుక్ చేసుకోవాలి, కింద ఇవ్వరు. తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ రూమ్స్ని మీరు తీసుకోగలరు. రూమ్స్ యొక్క కాస్ట్ అనేది 50 రూపాయల నుంచి మొదలవుతుంది. సౌకర్యాలను బట్టి కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొకరు శ్రీవారి మెట్టులో ఏ టోకెన్స్ ఇస్తారు అని అడిగారండి. శ్రీవారి మెట్ల మార్గంలో ప్రస్తుతం సర్వదర్శనం టికెట్లని ఇస్తున్నారండి. ఒకప్పుడు కాలినడక మార్గంలో నడిచి వెళ్ళే వారికి దివ్య దర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయించేవారు. ఇప్పుడు కాలినడక వెళ్ళే వారికి కానీ, బస్సులో వెళ్ళే వారికి కానీ ఎవరికైనా సరే సర్వదర్శనం టికెట్లు మాత్రమే టీటీడీ వారు కేటాయిస్తున్నారు. శ్రీవారి మెట్ల మార్గం స్టార్టింగ్లో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు ప్రతిరోజు కేటాయిస్తారండి. ఈ టికెట్లు కేటాయించడం మొదలు పెట్టగానే 2 లేదా 3 గంటల లోపే టికెట్లు అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. మీరు తెల్లవారుజామున వెళ్ళి ఖచ్చితంగా టికెట్స్ క్యూ లైన్లో ఉంటేనే మీకు ఖచ్చితంగా టికెట్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అయితే శ్రీవారి మెట్ల మార్గంలో దర్శనం టికెట్ తీసుకున్న భక్తులు మెట్ల మార్గంలో నడిచి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా స్కానింగ్ చేయించుకోవాలండి. మెట్ల మార్గం మధ్యలో స్కానింగ్ సెంటర్ ఉంది. కింద స్టార్టింగ్లో మీరు తీసుకున్న టికెట్ని శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో స్కాన్ చేయించుకొని వెళ్తేనే మీకు దర్శనం అనేది ఉంటుంది. మీరు మెట్ల మార్గం మధ్యలో స్కాన్ చేయించుకోకపోతే మీకు దర్శనం అనేది ఉండదు. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్ని సేమ్ ఫ్యామిలీలో వేరే మెంబర్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చా అని అడిగారండి. ఒకసారి బుక్ చేసుకున్న టికెట్ని టీటీడీలో ఏ టికెట్ అయినా సరే అండి, ఒకసారి బుక్ చేసుకున్న దర్శనం టికెట్ని వేరే వాళ్ళకు ఇవ్వటం కానీ లేదా క్యాన్సిల్ చేసే ఆప్షన్ కానీ లేదు. టికెట్లో మీరు బుక్ చేసుకున్న దర్శనం టికెట్లో ఎవరి పేరు ఆధార్ నెంబర్ అయితే ఉంటుందో వాళ్ళని మాత్రమే ఆ టికెట్ మీద దర్శనానికి అనుమతిస్తారు.
ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.